ఇండస్ట్రీని పట్టిందిరా. డైరెక్టర్ గారు ఇంపార్టెంట్, ఆయన చెప్తే ఇంకో సినిమా ఇస్తాడు. నేను కష్టపడి అవునవును మీరు కూడా హెల్ప్ చేస్తున్నారు ఒక్కరికన్నా చెప్తలేరు. 10 మంది అడిగి ఆడిషన్ అంటే నాకు తెలిసి ఎందుకంటే అప్పటికి తెలియదు ఏమని. ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు తెలుసు కానీ ఆ రోజు తెలియదు. సో అట్లా ఉండిపోయింది. అంటే ఆ రోజు తను ఏమనుకుందో అదే చెప్తుంది. లేదు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 10 మంది అడిగి ఆడిషన్ ఎట్లా. కరెక్టే. ఏం కరెక్ట్? నోట్ దిస్ పాయింట్. ఏం నోట్ దిస్ పాయింట్? రీటేక్ కాదు. యాక్చువల్గా విషయం ఏంటంటే నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు నేను ఫీల్ అయ్యేటోని. అక్కడ అంత కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉండదు. ఏడి టీంలో, డైరెక్షన్ టీంలో ఒకరు ఉంటారు, తను సగం చెప్పి చెప్పకుండా అని చెప్పి స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్లో ఉన్నది మనం అర్థం చేసుకొని మనము పర్ఫార్మెన్స్ చేస్తాము. అసలు వాళ్ళు అనుకున్నది వస్తుందా వస్తలేదా, వచ్చిందా రాలేదా, ఇవన్నీ ప్రెజర్స్ ఉంటాయి. నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవన్నీ. సో ఇక్కడ ఏమైందంటే నేను ఎవరు వచ్చినా, ఏ క్యారెక్టర్కి ఎవరు వచ్చినా నేను ఫస్ట్ కూర్చొని నేను వాళ్ళతో నా రోల్ ఉంటే నేను కూర్చొని చేస్తున్నా వాళ్ళతో. సో ఏమి వచ్చినప్పుడు కూడా కంఫర్టబుల్ డైలాగ్ టు డైలాగ్ పడితే ఆమె ఆ రియాక్షన్స్ బయటకు వస్తాయి. లేకపోతే ఇప్పుడు వేరే ఎవరో అన్నోన్ పర్సన్ అలా పెడితే వాడు చదువుతాడు డైలాగ్ చెప్పడు, ఈమె చెప్పే డైలాగ్ వాడు చదువుతాడు, చదివినప్పుడు రియాక్షన్ కరెక్ట్ రాదు, రాకపోతే ఆడిషన్స్ అక్కడ రాదు. మీరు ప్రతి ఆడిషన్ కి మీరు ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ నేను దగ్గర అన్ని ఆడిషన్ లో ఉన్నానండి, అందరికీ ఆడిషన్ లో చేశాను. అంటే వన్స్ సెట్స్ పైకి వెళ్ళాక మీకు అన్ని సింగిల్ టేకేనా? అన్ని సింగిల్ టేక్, ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అన్ని ఈమె భయపడేది సింగిల్ టేకే అన్ని ఒప్పుకుంటున్నారు. నేను చేస్తున్నానా వస్తుందా వస్తుంది టెన్షన్. తను ఓకే ఓకే